తెలంగాణ ఒంటరిగానే భారతీయ జనతా పార్టీ పోటీ. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని, 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. పక్కా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. దేశంలో బుజ్జగింపు, అవినీతి, కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడేలా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మరోసారి మోదీ ప్రధాని అవుతారనే అక్కస్తో ఇండియా కూటమిగా ఏర్పాటైన ప్రతిపక్షాలు ఇప్పుడు చెల్లా చెదరవుతున్నాయన్నారు. సుశీర్రా, అది అనుభవంతో చెప్తాను లక్ష్మణ్ అన్న, మీరు నమ్మండి మంచిగా. చెల్లా చెదరు చెక్కు చెదరైతాను. మోడీ యొక్క అభివృద్ధిని చూసిన తర్వాత ఇండియా కాదు, నువ్వు అడ్డం అన్నా నీ కూటమి నడవదు. నేను చెప్తున్నా కదా, ప్రతిపక్ష పార్టీలకు ఒక ఎజెండా లేదని కుటుంబ పార్టీల కూటమి ముక్కలవుతుందన్నారు. సుశీర్రా, తెలంగాణలో గ్యారంటీలు, ఉచిత హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణతో అవినీతి సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సుశీర్రా, సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సిబిఐకి రాస్తలేరు. వీళ్ళు కలిసిపోయారు. ఎందుకు కలుస్తారు మీకు తెలుసు. ఫుల్ పైసలు ఉన్నాయి బీఆర్ఎస్ దగ్గర. ఖచ్చితంగా కలిసి ఉంటేనే లాభం కదా వాళ్ళకు, కలిసి ఉంటేనే లాభం. రైతు బంధు ఇవ్వకుండా, రైతులను ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బారాసాను ప్రజలు ఓడించారు తప్ప అది కాంగ్రెస్ విజయం కాదన్నారు. సుశీర్రా, మరి ఆ పనులు వీళ్ళు చేస్తలేరు. రైతు బంధు సక్రమంగా రాలే ఇప్పటి వరకు. ఈ అడుగుతో చెప్తాం కొడుతానంట వాళ్ళు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే ఇయ్యారి వరకు. సంవత్సరంలో చూస్తామంట వాళ్ళకి. ఇదే టైంపాసు. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులతోనే కాంగ్రెస్ మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం దారుణం అన్నారు. చూసినరా, ఎవడైతే అవినీతి చేసిండో వారే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అవినీతి చేసిన వాళ్ళనే మళ్ళీ తీసుకుంటారు, ఈ చైర్మన్లు ఆ చైర్మన్లు అని. మేనిఫెస్టోలో 412కు పైగా హామీలు ఇచ్చి 1-2 మాత్రమే అమలు చేసి మోసం చేయాలనుకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. అన్నా లక్ష్మణ్ అన్న, మీరు కరెక్ట్ చెప్పిందే. 100% ఎవడైతే తప్పు చేసిండో వాడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. ఎవరైతే తప్పులు చేసిండో మళ్ళీ వాళ్ళనే తిరిగి ఆ చైర్మన్ ఈ చైర్మన్ అని ఆ దీంట్లో పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అవినీతి మీద వీళ్ళు దృష్టి పెట్టరు. ఎందుకంటే వీళ్ళే అవినీతి పరులు. స్కామ్ల మీద దృష్టి పెట్టరు, ఎందుకంటే వీళ్ళే స్కాములు చేసేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఈ లోకసభ ఎన్నికలలో బొంద పెడితేనే మనకు మంచి రోజులు వస్తాయి. 10కి పైగా లోకసభ స్థానాలు గెలుస్తాం. సంజయ్, తెలంగాణలో భాజపా 10కి పైగా లోకసభ స్థానాలు గెలవబోతుందని కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లోని ఆర్ఓబిని ఆదివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించి పల్ల పురోగతిపై సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం కోల్పోయినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. సంజయ్ నిర్లక్ష్యం వల్లే ఉప్పల్ ఆర్ఓబి పనుల్లో జాప్యం జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ 10 ఏళ్లలో ఏం చేశారు, మీరు మాట్లాడితే అభివృద్ధి జరిగినట్లా అని ప్రశ్నించారు. తాము కొట్లాడితేనే బారాస ప్రభుత్వం పడిపోయిందని, ఇకపై ఆ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని సంజయ్ పేర్కొన్నారు. వాస్తవానికి ఏంటంటే సంజయ్ అన్న, మనం కొట్లాడితే కాంగ్రెస్ ఓడిపోయి సీట్లలో కూర్చున్నాడు. అది ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో మనకు పట్టం కట్టబోతారు. తెలంగాణలో అత్యధిక సీట్లు ఇవ్వబోతున్నారు. మీరు కరెక్ట్ చెప్పారు సంజయ్ అన్న.